సో క్లాస్ 6th హిస్టరీ చాప్టర్ 7 ఫ్రమ్ ఎ కింగ్డమ్ టు ఎన్ ఎంపైర్. సో ఈ చాప్టర్లో ఏంటంటే ఒక కింగ్డము ఒక ఎంపైర్ లాగా ఎలా మారింది. సో కింగ్డమ్ అంటే మీకు తెలుసు కదా, రాజ్యం. సో అది ఎంపైర్ అంటే చాలా అంటే ఏరియాలో చాలా పెద్దగా ఉంటుంది. అది రాజ్యంతో పోలిస్తే దాన్ని ఎంపైర్ అంటారు. సో ద లయన్స్ దట్ వి సీ ఆన్ అవర్ నోట్స్ అండ్ కాయిన్స్ హ్యావ్ ఎ లాంగ్ హిస్టరీ. సో మన కాయిన్స్ మీద కానీ నోట్స్ మీద కానీ చూసే ఆ లయన్స్ ఉంటాయి కదా, 3 లయన్స్, వాటికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఏంటంటే దే వర్ కార్వ్డ్ ఇన్ స్టోన్ అండ్ ప్లేస్ ఆన్ టాప్ ఆఫ్ ఎ మ్యాసివ్ స్టోన్ పిల్లర్ ఎట్ సర్నాథ్. సో ఫస్ట్ ఆ లయన్ క్యాపిటల్ ఏదైతుందో ఈ లయన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఒక రాయి నుంచి చెక్కిన తర్వాత ఒక పిల్లర్ మీద పెట్టారు, సర్నాథ్లో ఉన్న పిల్లర్ మీద. సో సర్నాథ్ ఎక్కడుంది? వారణాసిలో ఉంటుంది. గౌతమ్ బుద్ధ ఫస్ట్ సర్మన్ ఇచ్చింది ఆ ప్లేస్లోనే. సో Ashoka was one of the greatest ruler known to history, and on his instructions, inscriptions were inscribed on pillars as well as on rock surfaces. సో అశోకుడు అనేవారు, అశోక అనే ఈ కింగ్ ఎవరైతే ఉంటారో గ్రేటెస్ట్ రూలర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో ఒకడు అశోకుడు. సో ఆయన యొక్క ఆదేశాల మేరకు ఇన్స్క్రిప్షన్స్ పిల్లర్స్ మీద, రాక్ సర్ఫేసెస్ మీద ఇన్స్క్రిప్షన్స్ అనేవి చెక్కేవారు. సో ఇన్స్క్రిప్షన్స్ అంటే మనం చాప్టర్ 1లో చూసాం. సో హార్డ్ సర్ఫేసెస్ మీద రాసేదాన్ని ఇన్స్క్రిప్షన్స్ అంటారు. సో అది మెటల్ కావచ్చు, స్టోన్ కావచ్చు. సో పిల్లర్స్ మీద, రాక్ సర్ఫేసెస్ మీద ఆయన ఆదేశాల మేరకు చాలా ఇన్స్క్రిప్షన్స్ అనేవి చెక్కారు. బిఫోర్ వి ఫైండ్ అవుట్ వాట్ వాస్ రిటన్ ఇన్ దీస్ ఇన్స్క్రిప్షన్స్, లెట్ us see why his kingdom was called an empire. సో ఆ ఇన్స్క్రిప్షన్లో ఏం రాశారో తెలుసుకునే ముందు మనం అసలు ఆయన కింగ్డమ్ని, అశోక కింగ్ యొక్క కింగ్డమ్ని ఎంపైర్ అని ఎందుకు పిలిచారో చూద్దాం. సో ద ఎంపైర్ దట్ అశోక రూల్డ్ వాస్ ఫౌండెడ్ బై హిస్ గ్రాండ్ ఫాదర్ చంద్రగుప్త మౌర్య మోర్ దెన్ 2300 years ago. సో ఆ అశోక రూల్ చేసే ఎంపైర్ ఏదైతుందో దాన్ని స్థాపించింది ఎవరంటే ఆయన తాతయ్య గారు, అంటే చంద్రగుప్త మౌర్య. సో 2300 years ago చంద్రగుప్త మౌర్య ఆ ఎంపైర్ని స్థాపించాడు. చంద్రగుప్త వాజ్ సపోర్టెడ్ బై ఎ వైజ్ మ్యాన్ నేమ్డ్ చాణక్య ఆర్ కౌటిల్య. సో చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో ఒక చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సపోర్ట్ చేసేవారు. ఆయన పేరే చాణక్య. సో కౌటిల్య అని కూడా అంటారు. సో మెనీ ఆఫ్ ద చాణక్యస్ ఐడియా వర్ రిటన్ డౌన్ ఇన్ ఎ బుక్ కాల్డ్ అర్థశాస్త్ర. సో ఆ చాణక్యుడి యొక్క ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక బుక్లో రాశారు, దాని పేరే అర్థశాస్త్ర. సో ఇప్పుడు నేను మీకు మగధ నుంచి ఈ కింగ్స్ యొక్క హిస్టరీ ఇప్పుడు ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనం మగధ గురించి చూసాం కదా చాప్టర్ 5లోనే అనుకుంటా. దాంట్లో మనం బింబిసార, అజాతశత్రు వీళ్ళ ఇద్దరు కింగ్స్ గురించి ఇచ్చారు. సో అదేంటంటే ఫస్ట్ మగధ అనే ఒక మహాజనపదాన్ని చాలా డైనెస్టీస్ రూల్ చేసుకుంటూ వచ్చాయి. సో ఫస్ట్ డైనెస్టీ ఏంటంటే హర్యాంక డైనెస్టీ. సో హర్యాంక డైనెస్టీ అంటే జస్ట్ ఒక సిరీస్ ఆఫ్ రూలర్స్ అనమాట, అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన రూలర్స్. సో ఫాదర్ తర్వాత సన్ తర్వాత వాళ్ళ సన్. సో అలా రూల్ చేసుకుంటూ వస్తున్నారు మగధ అనే మహాజనపదాన్ని. సో ఫస్ట్ రూలర్ ఎవరంటే ఫస్ట్ డైనెస్టీ, ఆ ఫ్యామిలీ డైనెస్టీ ఎవరంటే దాని పేరు ఏంటంటే హర్యాంక డైనెస్టీ. సో హర్యాంక డైనెస్టీలో ఉన్న రూలర్స్ బింబిసార. సో ఈ టైం పీరియడ్ చూడండి, బింబిసార, అజాతశత్రు, ఉదయన్, అనురుధ, ముండ, నాగదశ. సో ఈ 6 రూలర్స్ ఎవరైతే ఉన్నారో హర్యాంక డైనెస్టీ మగధాని ఫస్ట్ రూల్ చేశారు. అప్ టు 413 BC దాకా వీళ్ళ డైనెస్టీ మగధాని రూల్ చేసింది. సో హర్యాంక డైనెస్టీ ఎప్పుడైతే 413 BCలో దాని పీరియడ్ అయిపోయిందో తర్వాత శిశునాగ డైనెస్టీ అని వేరే డైనెస్టీ వస్తుంది మగధాని రూల్ చేయడానికి. సో మగధలో శిశునాగ డైనెస్టీలో ఉన్న రూలర్స్ ఎవరంటే శిశునాగ, కాలాశోక, నందివర్ధన, మహానంది. సో 345 BC దగ్గర ఈ శిశునాగ డైనెస్టీ ఏదైతుందో దాని టైం కూడా అయిపోతుంది. సో ఇక్కడ మనం 2 డైనెస్టీస్ చూసాం, హర్యాంక డైనెస్టీ, శిశునాగ డైనెస్టీ, మగధాని రూల్ చేసిన డైనెస్టీ. సో థర్డ్ డైనెస్టీ ఏంటంటే ఇక్కడ నంద డైనెస్టీ. సో నంద డైనెస్టీ 345 to 322 BC ఉంటుంది. సో దాంట్లో ఆ డైనెస్టీ యొక్క రూలర్స్ ఎవరంటే మహాపద్మనంద, ధనానంద. సో ఇద్దరే ఉంటారు ఇక్కడ. సో 322 BC దగ్గర ఈ నంద డైనెస్టీ కూడా అయిపోతుంది. సో 3 డైనెస్టీస్ చూసాం, హర్యాంక డైనెస్టీ, శిశునాగ డైనెస్టీ అండ్ నంద డైనెస్టీ. తర్వాత వచ్చేదే ఇప్పుడు మనం చదివే మౌర్య డైనెస్టీ. సో ఇప్పుడు మనం చూసాం కదా అశోకుడు యొక్క తాతయ్య అశోక ఆ కింగ్ రూల్ చేసే ఎంపైర్ని స్థాపించాడని. సో ఆయనే చంద్రగుప్త. ఇక్కడ చూడండి ఫస్ట్ రూలర్ ఆయనే. సో చంద్రగుప్త, బిందుసార, అశోక, దశరథ, సంప్రతి, శల్యశుక, దేవవర్మన్, శతధన్వన్, బృహర్దత. సో ఈ 9 మంది ఉన్నారో వీళ్ళే
మౌర్య మౌర్య డైనెస్టీకి చెందిన రూలర్స్. సో చంద్రగుప్త, బిందుసార, అశోక. సో మనం మగధ గురించి చెప్తున్నారు కదా. సో మన టెక్స్ట్ బుక్లో జస్ట్ అజాతశత్రు, ఉదయన్. సో హర్యాంక డైనెస్టీకి చెందిన అజాతశత్రు, ఉదయన్ గురించి అజాతశత్రు, బింబిసార గురించి ఇచ్చారు. శిశునాగ డైనెస్టీలో అయితే ఎవరి గురించి ఇవ్వలే. దెన్ నంద డైనెస్టీలో మహాపద్మనంద గురించి ఇచ్చారు. సో జస్ట్ ఈ టెక్స్ట్ బుక్లో జస్ట్ మనకి ఇంట్రొడక్షన్ లాంటివి ఉంటాయి. సో మనం స్టాండర్డ్ బుక్స్ చదివినప్పుడు ఇవి యూజ్ అవుతాయి. సో నేను మీకు కనెక్టివిటీ ఉంటుందని ఆ రూలర్స్ ఎలా వచ్చారని చెప్పడానికి ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో ఫస్ట్ మగధాని హర్యాంక డైనెస్టీ రూల్ చేసిన తర్వాత శిశునాగ, తర్వాత నంద, అండ్ 4th డైనెస్టీ వచ్చేసి ఈ మౌర్య డైనెస్టీ. సో దీంట్లో రూలర్స్ చూసాం కదా, చంద్రగుప్త, బిందుసార, అశోక. సో ఇప్పుడు మనం అశోక గురించి కొంచెం ఈ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, దాన్ని చూద్దాం. సో ఇక్కడ సో డైనెస్టీ అంటే వెన్ ఏ మెంబర్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ బికమ్ రూలర్స్ వన్ ఆఫ్టర్ అనదర్, ద ఫ్యామిలీ ఈజ్ ఆఫెన్ కాల్డ్ డైనెస్టీ. ద మౌర్యాస్ వర్ డైనెస్టీ విత్ 3 ఇంపార్టెంట్ రూలర్స్, చంద్రగుప్త, హిస్ సన్ బిందుసార, అండ్ బిందుసార సన్ అశోక. సో మనం లాస్ట్ స్లైడ్లో చూసాం కదా అదే. సో మౌర్యాస్ అనేది 4th డైనెస్టీ అనమాట, మగధాని ఆ మహాజనపదాన్ని రూల్ చేయడానికి. సో దేర్ వాజ్ సెవరల్ సిటీస్ ఇన్ ద ఎంపైర్ మార్క్డ్ విత్ బ్లాక్ డాట్స్ అన్నమాట. సో బ్లాక్ డాట్స్లో ఇవి సిటీస్ అనమాట, ఈ మ్యాప్లో బ్లాక్ డాట్స్లో చూపించినవి. దీస్ ఇంక్లూడ్ ద క్యాపిటల్ పాటలిపుత్ర. సో ఈ మౌర్య ఎంపైర్ ఏదైతే ఉందో దీని క్యాపిటల్ ఏంటంటే పాటలిపుత్ర. సో బీహార్లో ఉన్న పాటలిపుత్ర, టక్సిలా అండ్ ఉజ్జయిన్. సో ఈ 3 క్యాపిటల్సే. సో ఈ టక్సిలా అనేది పాకిస్తాన్లో ఉంటుంది, ఈ ఉజ్జయిన్ అనేది ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉంది. సో టక్సిలా వాజ్ ఎ గేట్వే టు ద నార్త్ వెస్ట్. సో ఈ టక్సిలా అనేది నార్త్ వెస్ట్కి గేట్వే. సో దాని లొకేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది, అది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సో అక్కడ నుంచి అది గేట్వే లాంటిది అనమాట నార్త్ వెస్ట్ సైడ్కి వెళ్ళడానికి. సో ఉజ్జయిన్ అనేది నార్త్ టు సౌత్కి వెళ్ళడానికి గేట్వే లాగా ఉంటుంది. దీని లొకేషన్ చూస్తే అర్థం. సో నార్త్ టు సౌత్ వెళ్ళడానికి ఉజ్జయిన్. Taxila was on a gateway to northwest, including Central Asia, while Ujjain lay on the route from north to south. Merchants, officials, and craftsmen probably lived in the cities. So, Taxila అనేది నార్త్ వెస్ట్కి గేట్వే ఇంక్లూడింగ్ సెంట్రల్ ఏషియా. సో సెంట్రల్ ఏషియా కూడా. సో వైల్ ఉజ్జయిన్ లే ఆన్ ద రూట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో నార్త్ టు సౌత్ వెళ్ళే రూటుకి ఆ ఉజ్జయిన్ లే ఆన్ ద రూట్ ఫ్రమ్ నార్త్. సో నార్త్ టు సౌత్ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉంది ఉజ్జయిన్ అనేది. సో ఉజ్జయిన్ లేస్ ఆన్ ద రూట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఇండియా. మెర్చెంట్స్, అఫీషియల్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ ప్రాబబ్లీ లివ్డ్ ఇన్ ది సిటీస్. సో ఇప్పుడు మనం ఈ సిటీస్ గురించి తెలుసుకున్నాం కదా, పాటలిపుత్ర, టక్సిలా, ఉజ్జయిన్ అనేవి ఇంపార్టెంట్ సిటీస్లో ఎవరు ఉండాలంటే మెయిన్లీ మెర్చెంట్స్, అఫీషియల్స్, క్రాఫ్ట్ పర్సన్స్ వీళ్ళు ఉన్నారనమాట ఈ సిటీస్లో. ఇన్ అదర్ ఏరియాస్ దేర్ వర్ విలేజెస్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ హర్డర్స్. సో వేరే ఏరియాస్లో విలేజెస్ ఉన్నాయి. సో ఫార్మర్స్కి, హర్డర్స్కి, ఆ విలేజ్లో ఫార్మర్స్ అండ్ హర్డర్స్ ఉంటారు. ఇన్ సమ్ ఏరియాస్ సచ్ as సెంట్రల్ ఇండియా దేర్ వర్ ఫారెస్ట్ వేర్ పీపుల్ గ్యాదర్డ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండ్ హంటెడ్ యానిమల్స్ ఆర్ ఫుడ్. సో ఈ కొన్ని ఏరియాస్ సెంట్రల్ ఇండియాలో ఉన్న కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఫారెస్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ ఫారెస్ట్లో ఏంటి పీపుల్ ఏం చేసేవారంటే అక్కడ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కలెక్ట్ చేసేవారు అండ్ జంతువుల్ని వేటాడేవారు ఫుడ్ కోసం. పీపుల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎంపైర్ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజ్. సో ఈ ఎంపైర్ మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రెడ్ డాట్స్తో ఫిల్ అయిపోయి బ్లాక్ డాట్స్, ఇదంతా ఎంపైర్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ ఎంపైర్ లేదు. సో ఇక్కడ మనం 7 సిస్టర్స్ అంటాం కదా, అక్కడ లేదు. అండ్ సౌత్ ఇండియాలో కూడా ఈ తమిళనాడు, కేరళ ఈ ప్లేస్లో ఈ మౌర్య ఎంపైర్ అనేది లేదు. కానీ మ్యాక్సిమం ఇండియా మొత్తం ఉంది. సో ఈ ఎంపైర్లో ఏంటంటే పీపుల్ అనేవారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడేవారు. సో దే ప్రాబబ్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఓవర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాత్స్ అసలు. సో చాలా వేరు రకాల ఫుడ్ అనేది తినేవాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో. అండ్ క్లాత్స్ కూడా అందరూ ఒకేది వేసుకోరు. సో అక్కడ ఉన్న క్లైమేట్ని బట్టి వాళ్ళ క్లాత్స్ అనేవి ఉంటాయి. సో హౌ ఆర్ ఎంపైర్స్ డిఫరెంట్ ఫ్రమ్ కింగ్డమ్స్కి ఎంపైర్స్కి తేడా ఏంటంటే, సో ఎంపరర్స్ నీడ్ మోర్ రిసోర్స్ దెన్ కింగ్స్ బికాస్ ఎంపైర్స్ ఆర్ లార్జర్ దెన్ కింగ్డమ్స్ అండ్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్ బై బిగ్ ఆర్మీస్. సో ఎంపరర్స్, సో కింగ్డమ్ని రూల్ చేసేవారిని కింగ్స్ అంటారు. ఒక ఎంపైర్ని రూల్ చేసేవారిని ఎంపైర్ అంటారు. సో ఎంపరర్ అంటారు. సో ఎంపరర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎంపైర్ని రూల్ చేసేవాళ్ళు. సో ఎంపరర్స్ నీడ్ మోర్ రిసోర్స్ దెన్ కింగ్స్. సో కింగ్డమ్ని రూల్ చేసే కింగ్స్ కన్నా ఎంపైర్ని రూల్ చేసే ఎంపరర్స్కి రిసోర్సెస్ అనేవి ఎక్కువ కావాలి.
ఎందుకంటే ఈ కింగ్డమ్తో పోలిస్తే ఎంపైర్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. అండ్ నీడ్ టు ప్రొటెక్ట్. సో చాలా పెద్ద పెద్ద ఆర్మీ కావాలి అటు ప్రొటెక్షన్ ఇవ్వాలంటే. సో ఆల్ దీస్ నీడ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అఫీషియల్స్ హూ కలెక్ట్ ట్యాక్స్. సో దీనికి అఫీషియల్స్ చాలామంది అఫీషియల్స్ కావాలి. సో అంత పెద్దదాన్ని మెయింటైన్ చేయాలంటే ట్యాక్స్ కూడా కావాలి. సో ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే అఫీషియల్స్ కూడా చాలామంది కావాలి. సో లార్జ్ నెంబర్ ఆఫ్ అఫీషియల్స్ హూ కలెక్ట్ ట్యాక్సెస్. సో రూలింగ్ ద ఎంపైర్. సో ఎంపైర్ని ఎలా రూల్ చేస్తున్నారంటే, యాజ్ ద ఎంపైర్ వాజ్ సో లార్జ్, డిఫరెంట్ పార్ట్స్ వర్ రూల్ డిఫరెంట్లీ. సో ఈ ఎంపైర్ చాలా పెద్దది కాబట్టి వేరు వేరు అంటే ఆ ప్రదేశాలని బట్టి ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్కలాగా రూలింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ద ఏరియా అరౌండ్ పాటలిపుత్ర వర్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ఎంపరర్. సో ఎంపరర్ ఎవరైతే ఉన్నారో ఆ పాటలిపుత్ర ఏదైతే బీహార్లో ఉందో ఆ పాటలిపుత్ర చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం డైరెక్ట్గా ఎంపరరే కంట్రోల్ చేస్తాడు. దిస్ meant that officials were appointed to collect taxes from farmers. This meant that officials were appointed to collect taxes from farmers, herders, craftspersons and traders who lived in villages and towns in that area. సో దాని అర్థం ఏంటంటే డైరెక్ట్ కంట్రోల్లో ఉందని అర్థం. అఫీషియల్స్ అఫీషియల్స్ ఉంటారు కదా, ఆ ఎంపైర్కి చెందిన అఫీషియల్స్, వాళ్ళు ఏంటంటే వాళ్ళని అపాయింట్ చేస్తాడు ఎంపరర్. సో దేనికి? ట్యాక్స్లు కలెక్ట్ చేయడానికి. ఎవరి దగ్గర నుంచి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారంటే ఫార్మర్స్, హర్డర్స్, క్రాఫ్ట్ పర్సన్స్, ట్రేడర్స్ హూ లివ్డ్ ఇన్ విలేజెస్ అండ్ టౌన్స్ ఇన్ ద ఏరియా. సో ఆ ఏరియాలో ఉన్న విలేజెస్లో ఉన్న ఫార్మర్స్, హర్డర్స్, క్రాఫ్ట్ పర్సన్స్ వీళ్ళందరి దగ్గర నుంచి ఆ టౌన్స్లో ఉన్న వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాడు. సో అఫీషియల్స్ ఆల్సో పనిష్డ్ దోస్ హూ డిసబర్డ్ ద రూలర్స్ ఆర్డర్స్. సో ఈ అఫీషియల్స్ అపాయింట్ చేసిన అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పనిష్ చేస్తారు. ఎప్పుడంటే ఆ రూలర్స్ యొక్క ఆర్డర్స్ని ఫాలో కాకపోయినా దానికి అంటే సో ఆర్డర్స్ ఫాలో కాకపోయినా ఆర్డర్స్కి ఎగెనెస్ట్కి వెళ్ళిన ఆ ఆఫీషియల్స్ని కూడా పనిష్ చేసేవారు. సో మెనీ ఆఫ్ దీస్ అఫీషియల్స్ వర్ గివెన్ శాలరీస్. సో ఈ అఫీషియల్స్కి శాలరీ అనేది ఇచ్చేవారు. సో మెసెంజర్స్ వెంట్ టు అండ్ ఫ్రో అండ్ స్పైస్ కెప్ట్ ఏ వాచ్ ఆన్ అఫీషియల్స్. సో మెసెంజర్స్, సో ఎవరైతే అంటే రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మెసెంజర్స్ అనేవి ఉంటారు. సో ఆ ప్లేస్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పడానికి. సో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు మెసెంజర్స్. అండ్ స్పీస్ కెప్ట్ వాచ్ ఆన్ అఫీషియల్స్. సో ఈ అఫీషియల్స్ ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అపాయింట్ చేశారో వాళ్ళని చూడటానికి స్పీస్ అనే ఉంటారు. సో వాళ్ళు పని చేస్తున్నారా లేదా, వాళ్ళ డ్యూటీ సరిగ్గా చేస్తున్నారా లేదా అని స్పీస్ అనే వాళ్ళు చెక్ చేస్తారు అఫీషియల్స్ని. అండ్ ఆఫ్ కోర్స్ ద ఎంపరర్ సూపర్వైజ్డ్ దెమ్ ఆల్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ అండ్ సీనియర్ మినిస్టర్స్. సో ఈ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ, సో స్పీస్ని కానీ అఫీషియల్స్ని కానీ ఈ మెసెంజర్స్ వీళ్ళందరినీ సూపర్వైజ్ అంటే వీళ్ళందరినీ చూస్తాడు, వీళ్ళు ఎలా పనిచేస్తున్నారని. సో ఆయన ఒక్కడ అంతమందిని చూడలేవారు కదా. సో దానికోసం ఏంటంటే ఆ రాయల్ ఫ్యామిలీ అంటే ఆ రాజ కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చూస్తారు. అండ్ సీనియర్ మినిస్టర్స్, సో రాజ్యంలో మినిస్టర్స్, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్, ఎంపరర్, సో వీళ్ళు కూడా ఇప్పుడు కింద చెప్పిన వీళ్ళందరి వీళ్ళ వర్కింగ్ అనేది వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ ద ఎంపరర్ సూపర్వైజ్ దెమ్ ఆల్ విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ అండ్ సీనియర్ మినిస్టర్స్. సో ఇప్పుడు పాటలిపుత్ర గురించి మనం తెలుసుకున్నాం. దేర్ వర్ అదర్ ఏరియాస్ ఆర్ ప్రొవిన్సెస్. సో వేరే ఏరియాలు కూడా ఉన్నాయి ఎంపైర్లో. సో ఈచ్ ఆఫ్ దీస్ వాజ్ రూల్డ్ ఫ్రమ్ ప్రొవిన్షనల్ క్యాపిటల్స్ సచ్ యాస్ టక్సిలా ఆర్ ఉజ్జయిన్. సో ఈ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొవిన్సెస్ కింద డివైడ్ చేస్తారు. సో వేరే వేరే ఏరియాలకు డివైడ్ చేస్తారు ఎంపైర్ని. సో మనం పాటలిపుత్ర గురించి చూసాం కదా, పాటలిపుత్ర, ఉజ్జయిన్ అండ్ టక్సిలా అని. సో ఈ 3 క్యాపిటల్స్ ఏంటంటే, సో పాటలిపుత్ర చుట్టూన్న ఆ ప్రొవిజన్ మాత్రం ఎంపైర్ కంట్రోల్లోనే ఉంటుంది. అది ఈ లైన్లో మనం చూసాం. సో దేర్ వర్ అదర్ ఏరియాస్ ఆర్ ప్రొవిన్సెస్. ఈచ్ ఆఫ్ దీస్ వర్ రూల్డ్ ఫ్రమ్ ప్రొవిన్షనల్ క్యాపిటల్స్ సచ్ యాస్ టక్సిలా ఆర్ ఉజ్జయిన్. సో మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఆ మౌర్య ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని 4 ఏరియాస్లో డివైడ్ చేస్తారు, అంటే 4 ప్రొవిన్సెస్. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క క్యాపిటల్ అనేది ఉంటుంది. సో పాటలిపుత్రలో ఉన్న ప్రొవిన్సెస్కి, సో ఒక ప్రొవిన్సెస్ క్యాపిటల్ పాటలిపుత్ర. సో అక్కడ రూలింగ్ ఎలా జరుగుతుంది ఇప్పుడు మనం చూసాం ఈ పారాగ్రాఫ్లో. సో డైరెక్ట్ కంట్రోల్లో అన్నీ జరుగుతాయి ఎంపరర్ కంట్రోల్లో. సో వేరే ప్రొవిన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ మౌర్య అనేది ఎంపైర్ 4 ప్రొవిన్సెస్. సో ఒక ప్రొవిన్స్ క్యాపిటల్ ఏమో టెక్సిలా ఆర్ ఉజ్జయిన్ కూడా. ఆ మిగతా 3 ప్రొవిన్సెస్లో 2 ప్రొవిన్సెస్ ఉంటాయి. ఒకదాని క్యాపిటల్ ఏమో టెక్సిలా, ఇంకో దాని క్యాపిటల్ ఉజ్జయిన్. సో ఆ ప్రొవిన్సెస్, ఆ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటి క్యాపిటల్ నుంచి రూలింగ్ అనేది చేస్తారు. సో దేర్ వర్ అదర్ ఏరియాస్ ఆర్ ప్రొవిన్సెస్. సో వేరే ఏరియా ప్రొవిన్సెస్ కూడా ఉన్నాయి.
ఈచ్ ఆఫ్ దీస్ వర్ రూల్డ్ ఫ్రమ్ ప్రొవిన్షియల్ క్యాపిటల్ సచ్ as తక్షశిల ఆర్ ఉజ్జయిన్. సో ఆ ప్రొవిన్షనల్ ఏదైతే ఉందో, ఆ ప్రొవిన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటి క్యాపిటల్ ఉంటుంది కదా. సో తక్షశిల అనేది ఒక ఉజ్జయిన్ అనేది 2 ప్రొవిన్సెస్ యొక్క సపరేట్ క్యాపిటల్స్. సో ఆల్తో దేర్ వాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ కంట్రోల్ ఫ్రమ్ పాటలిపుత్ర. సో పాటలిపుత్ర నుంచి కూడా, సో అది మెయిన్ క్యాపిటల్ కదా, సో అక్కడ నుంచి కూడా కంట్రోల్ అనేది ఉంటుంది. అంటే ఆ ప్రొవిన్షనల్ క్యాపిటల్ నుంచి చేస్తారంటే ఇక ఆ పాటలిపుత్ర నుంచి అస్సలు కంట్రోల్ లేదని కాదు, కొంచెం కంట్రోల్ అనేది ఉంటుంది పాటలిపుత్ర నుంచి కూడా. సో ఎందుకంటే అది మెయిన్ క్యాపిటల్, అది ఎంపరర్ కంట్రోల్లో ఉండేది పాటలిపుత్ర. సో ఈచ్ ఆఫ్ దీస్ వర్ రూల్ ఫ్రమ్ ప్రొవిన్షియల్ క్యాపిటల్స్ సచ్ as తక్షశిల ఆర్ ఉజ్జయిన్. ఆల్తో దేర్ వాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ కంట్రోల్ ఫ్రమ్ పాటలిపుత్ర. ఓకే. అండ్ రాయల్ ప్రిన్సెస్ వర్ ఆఫెన్ సెంట్ as గవర్నర్స్. లోకల్ కస్టమ్స్ అండ్ రూల్స్ వర్ ప్రాబబ్లీ ఫాలోడ్. సో రాయల్ ప్రిన్సెస్, సో ప్రిన్సెస్ అంటే ఏంటంటే రాజు యొక్క కొడుకుని ప్రిన్సెస్ అంటారు. రాయల్ ప్రిన్సెస్ ఎవరైతే అంటే గవర్నర్స్ లాగా ఇక్కడికి పంపించేవాళ్ళు, అంటే ఈ ఏరియాస్కి, ఈ ప్రొవిన్సెస్ క్యాపిటల్స్కి. సో లోకల్ కస్టమ్స్ అండ్ రూల్స్ ఆర్ ప్రాబబ్లీ ఫాలోడ్. సో ఇక్కడున్న, సో ఆ ప్రొవిన్సెస్లో ఉన్న కస్టమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఆచారాలు ఏదైతే ఉన్నాయో అవి ఫాలో అయ్యేవారు. అండ్ సో దానికంటే ఒక వేరే రూల్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రొవిన్షనల్ క్యాపిటల్ ఉన్న ప్లేస్ ఉన్న కస్టమ్స్ని, సో దానికి ఉన్న సపరేట్ రూల్స్ని ఫాలో అయ్యేవారు. సో అండ్ రాయల్ ప్రిన్సెస్ ఫర్ ఆఫెన్ సెంటర్స్ కానీ లోకల్ కస్టమ్స్ అండ్ రూల్స్ వర్ ప్రాబబ్లీ ఫాలోడ్. బిసైడ్స్ దేర్ వర్ వాస్ట్ ఏరియా బిట్వీన్ దీస్ సెంటర్స్. సో ఈ సెంటర్స్ మనం ఏదైతే చూసామో వీటి మధ్యలో అనేది చాలా పెద్ద ఏరియా అనేది ఉంది. సో హియర్ ద మౌర్యస్ ట్రై టు కంట్రోల్ రోడ్స్ అండ్ రివర్స్. సో ఇక్కడ ఏం చేశారు వాళ్ళు, ఈ ఏరియాస్ మధ్యలో ఉన్న ప్లేస్లో ఆ రూట్స్ ఏవైతే ఉంటాయో, రోడ్స్, రివర్స్, వీటిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు మౌర్యస్, which were important for transport and to collect whatever resources were available as tax and tribute. సో ఎందుకు వీటిని ఆక్యుపై చేశారంటే ట్రాన్స్పోర్ట్ కోసం అవుతుంది. ట్రాన్స్పోర్ట్కి అవి చాలా ఇంపార్టెంట్. సో రోడ్ అయినా రివర్స్ అయినా. అండ్ కలెక్ట్ వాట్ ఎవర్ రిసోర్స్ ఫర్ అవైలబుల్ as tax and tribute. సో వాళ్ళకి అక్కడ ఏమున్నా సరే వాళ్ళు కలెక్ట్ చేసేవారు, ఏ వనరులు ఉన్నా అక్కడ. సో ట్యాక్స్ అండ్ ట్రిబ్యూట్. సో మన ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ని కంట్రోల్ చేసిన సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ని కంట్రోల్ చేస్తున్నారు అనుకోండి మౌర్యాస్. సో ఆ రోడ్డు మీద దాన్ని వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రిబ్యూట్ అన్న ట్యాక్స్ అన్న ఇస్తారు వీళ్ళకి, మౌర్యాస్కి. సో మౌర్యస్ ట్రై టు కంట్రోల్ దీస్ రోడ్స్ అండ్ రివర్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కలెక్ట్ వాట్ ఎవర్ రిసోర్సెస్ ఫర్ అవైలబుల్ as tax and tribute. ఫర్ ఎగ్జాంపుల్ ద అర్థశాస్త్ర tells us that the northwest was important for blankets and South India for its gold and precious stones. It is possible that these resources were collected as tribute. సో అర్థశాస్త్రాలు మనం, సో చాణక్యస్ ఐడియాస్ ప్రిజర్వ్ చేసిన బుక్ ఏదైతే ఉందో దాన్ని అర్థశాస్త్రం అంటారు. సో దాంట్లో ఏం మెన్షన్ చేస్తుందంటే, నార్త్ వెస్ట్ సైడ్ ఏదైతే మనం ఈ తక్షశిల ఆ రీజియన్లో, సో ఆ రీజియన్ దేనికంటే ఇంపార్టెంట్ బ్లాంకెట్స్. సో బ్లాంకెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఇంపార్టెంట్ ఆ రీజియన్. సో సౌత్ ఇండియాకి దేనికంటే గోల్డ్కి, ప్రీషియస్ స్టోన్స్కి సౌత్ ఇండియా అనేది ఇంపార్టెంట్. సో వీళ్ళేంటి, అక్కడ ఉన్న రోడ్స్ని, రివర్స్ని కంట్రోల్ చేసి దాన్ని వాడే వాళ్ళ దగ్గర నుంచి ఈ బ్లాంకెట్స్ అయినా, ఈ ప్రీషియస్ స్టోన్స్, గోల్డ్ అన్న ట్రిబ్యూట్ లాగా తీసుకునేవారు అని అర్థం. సో ట్రిబ్యూట్ అంటే ఏంటంటే నెక్స్ట్ పేజ్లో ఉంటుంది, ట్రిబ్యూట్కి ట్యాక్స్కి తేడా ఏంటని. సో ట్రిబ్యూట్ అంటే ఏంటంటే, అన్లైక్ ట్యాక్సెస్ విచ్ వర్ కలెక్టెడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్, ట్రిబ్యూట్ వాస్ కలెక్టెడ్ యాజ్ అండ్ వెన్ ఇట్ వాస్ పాసిబుల్ ఫ్రమ్ పీపుల్ హూ గేవ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ మోర్ ఆర్ లెస్ విల్లింగ్లీ. సో ట్రిబ్యూట్ అంటే ట్యాక్స్ అనేది మౌర్యాస్ వేస్తారు, వీళ్ళు కంపల్సరీ కట్టాలి ట్యాక్స్ అనేది. కానీ ట్రిబ్యూట్ అనేది ఏంటంటే పీపుల్ వాళ్ళంతటా వాళ్ళే ఇస్తారు. ట్రిబ్యూట్ వాస్ కలెక్టెడ్ అండ్ వెన్ ఇట్ వాస్ పాసిబుల్ ఫ్రమ్ పీపుల్ హూ గేవ్ వెరైటీస్. సో థింగ్స్, సో నార్త్ వెస్ట్లో ఉన్న బ్లాంకెట్స్, సౌత్ ఇండియాలో ఉన్న ప్రీషియస్ స్టోన్స్, గోల్డ్, సో ఇలాంటివి ట్రిబ్యూట్ లాగా ఇచ్చేవాళ్ళు. సో మోర్ ఆర్ లెస్ విల్లింగ్లీ. సో అంటే వాళ్ళ ఇష్టం, విల్లింగ్లీ, సో అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తారని కాదు. మోర్ ఆర్ లెస్ విల్లింగ్లీ అంటే వాళ్ళకి ఇష్టం ఉండ ఇవ్వకపోవచ్చు, లేకపోతే కంపల్సరీ సరే ఇవ్వాలి కానీ ఇవ్వచ్చు. సో మోర్ ఆర్ లెస్ విల్లింగ్లీ. సో దేర్ వర్ ఆల్సో ద ఫారెస్ట్ రీజియన్స్. People living in these areas were more or less independent, but may have been expected to provide elephants, timber, honey and wax to Mauryan officials. So ఈ ఫారెస్ట్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోర్ ఆర్ లెస్ ఇండిపెండెంట్. సో కొంచెమన్నా లేకపోతే బాగా అన్నా ఇండిపెండెన్స్లో ఉండేవాళ్ళు వీళ్ళు. సో మోర్ ఆర్ లెస్ ఇండిపెండెంట్, బట్ మే హ్యావ్ బీన్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ ఎలిఫెంట్స్. సో ఇండిపెండెంట్గా అంటే
సో ఇండిపెండెంట్గా లేరని మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు మోరియన్ అఫీషియల్స్కి కూడా ట్యాక్స్ లాంటిది ఇవ్వాలి. సో వాళ్ళు ఏమి ఇచ్చేవారంటే సో ఎలిఫెంట్స్, టింబర్, హనీ. సో టింబర్ అంటే సో ఏదైతే ఇవి ఉంటాయి కదా చెక్కలు, అంటే చెట్టుని కొట్టిన తర్వాత అది దాని స్టెమ్ ఉంటుంది కదా పెద్దది, దాన్ని టింబర్ అంటారు. సో టింబర్, హనీ అండ్ వ్యాక్స్ టు మోరియన్ అఫీషియల్స్. సో మోరియన్ అఫీషియల్స్కి ఆ ఫారెస్ట్లో ఉన్న ప్రజలు కూడా ఈ ఎలిఫెంట్స్ అన్న ఇవన్నా ఈ మెన్షన్ చేసిన ఇవన్నీ ఇవ్వాలి, ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్. సో ద ఎంపరర్ అండ్ ద క్యాపిటల్ సిటీ. సో ఆ ఎంపరర్ ఎవరైతే అశోక ఉన్నారు అండ్ క్యాపిటల్ సిటీ. సో అశోక అని కాదు, ఎంపరర్ అంటే చంద్రగుప్త, బిందుసార, అశోక. సో ఆ 9 రూలర్స్లో ఎవరైనా వాళ్ళందరినీ ఎంపరరే అంటారు. సో ద ఎంపరర్ అండ్ ద క్యాపిటల్ సిటీ. సో క్యాపిటల్ సిటీ గురించి చెప్తారు. సో మెగస్థనీస్ వాజ్ అన్ అంబాసిడర్ హూ వాజ్ సెంట్ టు కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త బై ద గ్రీక్ రూలర్ ఆఫ్ వెస్ట్ ఏషియా నేమ్డ్ సెలకస్ నికేటర్. సో సెలకస్ నికేటర్ అనే గ్రీక్ రూలర్, సో వెస్ట్ ఏషియాకి చెందిన గ్రీక్ రూలర్ సెలకస్ నికేటర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఒక గూఢచారిని పంపిస్తారు. సో గూఢచారి అంటే లైక్ జస్ట్ అంటే సెలకస్ నికేటర్ తరపున మెగస్థనీస్ అనే ఒక అంబాసిడర్ని పంపిస్తారు. సో ఆయన తరపున మెగస్థనీస్ని పంపిస్తారు ఎక్కడికి? చంద్రగుప్త కోర్ట్కి. సో చంద్రగుప్త ఎవరు? మౌర్యన్ ఎంపైర్లో ఫస్ట్ రూలర్ చంద్రగుప్త. సో చంద్రగుప్త వాళ్ళ కొడుకు బిందుసార వాళ్ళ కొడుకు అశోక. సో మెగస్థనీస్ రోట్ అన్ అకౌంట్ అబౌట్ వాట్ హీ సా హియర్. సో ఆ మెగస్థనీస్ వచ్చి ఇక్కడ ఆయన ఏం చూశాడో దాని గురించి ఒక అకౌంట్ అనేది రాశాడు. సో ఆయన ఏం చెప్తారు? ద అకేషన్స్ ఆన్ విచ్ ద ఎంపరర్ అపియర్స్ ఇన్ పబ్లిక్ ఆర్ సెలబ్రేటెడ్ విత్ గ్రాండ్ రాయల్ పొజిషన్స్. సో ఆ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో ఆ పబ్లిక్లో, సో ఎప్పుడైతే పబ్లిక్ అంటే బయటకు వస్తారో దాన్ని బాగా సెలబ్రేట్ చేశారు గ్రాండ్ రాయల్ ప్రొజిషన్స్తో. అంటే సో ఇక్కడ మీరు రాయల్ ప్రొసిషన్స్ అంటే ఒక పరేడ్ లాగా చేస్తారనమాట అది. సో హీ ఈస్ క్యారీడ్ ఇన్ గ్లోబల్ ప్లాంక్విన్. సో బంగారు పల్లకిలో ఆ చంద్రగుప్త అనే వ్యక్తిని తీసుకెళ్లేవారు. హిస్ గార్డ్స్ రైడ్ ఎలిఫెంట్స్ డెకరేటెడ్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్. సో ఆయన గార్డ్స్ ఎవరైతే ఉంటారో ఎలిఫెంట్స్ని, సో ఆ ఎలిఫెంట్స్ ఎలా ఉండేవి? గోల్డ్ అండ్ సిల్వర్తో డెకరేట్ చేసిన ఎలిఫెంట్స్ని వాళ్ళు డ్రైవ్ చేసేవారు ఆయన గాడ్స్. సమ్ ఆఫ్ దిస్ గాడ్స్ క్యారీ ట్రీస్ ఆన్ విచ్ లివ్ బర్డ్స్ ఇంక్లూడింగ్ ద ఫ్లోక్ ఆఫ్ ట్రైన్డ్ ప్యారెట్స్ సర్కిల్ అబౌట్ ద హెడ్ ఆఫ్ ద ఎంపరర్. సో ఈ గాడ్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది చెట్లను కూడా తీసుకెళ్ళేవారు. సో ఎందుకంటే ఆ చెట్టు మీద కొన్ని బర్డ్స్ అనేవి ఉన్నాయి, సో ప్రాణాలతో ఉన్న పక్షులు అనేవి ఉన్నాయి. సో ఆ పక్షులలో ఒక గ్రూప్ ఆఫ్ బాగా ట్రైనింగ్ ఇచ్చిన చిలుకలు, ప్యారెట్స్ కూడా ఉన్నాయి. సో అవి ఎలా ఉంటాయంటే ఆ ఎంపరర్ యొక్క ఆ తలపైన సర్కిల్స్ లాగా ఉండే. సో ఒక సర్కిల్ అనేవి ఫామ్ చేస్తాయి ప్యారెట్స్ అని కలిసి ఎంపరర్ హెడ్ మీద. ద కింగ్ ఈజ్ నార్మల్లీ సరౌండెడ్ బై ఆర్మ్డ్ ఉమెన్. సో కింగ్ అనేవాళ్ళు ఒక ఆర్మ్డ్ ఉమెన్. సో ఆ ఉమెన్ అనేవాళ్ళు ఆ రాజు చుట్టూ ఉంటారు, ఆర్మ్డ్ ఉమెన్. సో ఈజ్ అఫ్రేడ్ ద సమ్మన్ మే ట్రై టు కిల్ హిమ్. సో ఆయన ఎవరైనా చంపుతారేమోనని వాళ్ళని అలా పెడతాడు. He has a special servants to stage the food before he eats. He never sleeps in the same bedroom for 2 nights. So ఆయన తినే ఫుడ్ని టేస్ట్ చేయడానికి స్పెషల్గా సర్వెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఆయన సేమ్ బెడ్రూమ్లో అంటే 2 days ఒకే బెడ్రూమ్లో పడుకోడు అన్నమాట. సో ఇదంతా మెగస్థనీస్ అనే ఆయన ఏం చూశాడో పాటలపుత్రలో చెప్తాడు. సో పాటలపుత్ర గురించి ఏం చెప్తాడంటే ఆ మెగస్థనీస్, హీ వ్రోట్ దిస్ ఈజ్ ఎ లార్జ్ అండ్ బ్యూటిఫుల్ సిటీ. సో ఇది చాలా పెద్ద అండ్ చాలా అందమైన నగరం అని రాశాడు. సో ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఎ మ్యాసివ్ వాల్. సో పెద్ద గోడ, మనం ఫోర్టిఫికేషన్ జరుగుతుందని చెప్పాం కదా 2500 years ఏవో. సో ఇదే అది. సో దీనికి కూడా ఫోర్టిఫికేషన్ అనేది జరిగింది, అంటే పెద్ద పెద్ద గోడలు కడతారు క్యాపిటల్ సిటీ చుట్టూ. సో హీ వ్రోట్ దిస్ ఈజ్ లార్జ్ అండ్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఎ మ్యాసివ్ వాల్. ఇట్ హ్యాస్ 570 towers and 64 gates. సో 570 టవర్లు, 64 gates అనేవి ఉన్నాయి. The houses of 2 and 3 stories are built of wood and mud brick. సో హౌసెస్ ఎలా కట్టారంటే ఇక్కడ సో 2-3 స్టేర్ల హైట్లో ఇల్లులు అనేవి ఉంటాయి. సో చెక్కతోటైనా మడ్ బ్రిక్, సో మట్టితో చేసిన ఇటుకలు ఉంటాయి కదా వాటితోటైనా కట్టేవారు. సో ద కింగ్స్ ప్యాలెస్ ఈజ్ ఆల్సో ఆఫ్ వుడ్. సో రాజు యొక్క ప్యాలెస్ కూడా చెక్కతోటే కట్టారు అండ్ డెకరేటెడ్ విత్ స్టోన్ కార్వింగ్స్. సో రాతి శిల్పాలతో ఆ చెక్కతో కట్టినటువంటి ఆ ప్యాలెస్ని ఈ రాతి శిల్పాలతో డెకరేషన్ అనేది చేశారు. ఇట్ ఈస్ సరౌండెడ్ విత్ గార్డెన్స్ అండ్ ఎన్క్లోజర్స్ ఫర్ కీపింగ్ బర్డ్స్. సో ఆ ప్యాలెస్ మొత్తం అనేది గార్డెన్స్తో చుట్టూ గార్డెన్స్ ఉండేవి అండ్ ఆ పక్షుల్ని పెట్టడానికి కూడా చాలా ప్లేసెస్ అనేవి ఉన్నాయి. ఎన్క్లోజర్స్ అంటే కవర్డ్ ఏరియాస్ అని అర్థం. సో బర్డ్స్ని పెట్టడానికి కొన్ని కవర్డ్ ఏరియాస్ అనేవి కూడా ఉన్నాయి.
సో అశోక యూనిక్ రూలర్. సో మనం చంద్రగుప్త గురించి, సో ఇక్కడ చంద్రగుప్త గురించి చెప్పిండు మెగాస్థెనీస్. సో చంద్రగుప్త తర్వాత బిందుసార. సో బిందుసార యొక్క కొడుకు అశోక. సో అశోక యూనిక్ రూలర్. సో అశోక ఒక యూనిక్ రూలర్. సో ఎందుకంటే ద మోస్ట్ ఫేమస్ మౌర్యన్ రూలర్ వాస్ అశోక. సో మౌర్యన్ రూలర్స్లోనే ద ఫేమస్ ఎవరంటే అందరికన్నా అశోక. హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ హూ ట్రై టు టేక్ హిస్ మెసేజ్ టు ద పీపుల్ త్రూ ఇన్స్క్రిప్షన్. సో ఆయన ఫస్ట్ రూలర్ అనమాట. సో ఆయన మెసేజ్, సో ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని ఇన్స్క్రిప్షన్ ద్వారా, అంటే ఏదైతే ఆ హార్డ్ సర్ఫేస్ మీద రాస్తారు కదా, దాని ద్వారా ఆయన చెప్పాలనుకున్నది చెప్తున్నాడు ఇన్స్క్రిప్షన్స్ ద్వారా. పీపుల్ త్రూ ఇన్స్క్రిప్షన్. మోస్ట్ ఆఫ్ అశోక ఇన్స్క్రిప్షన్ వర్ ఇన్ ప్రాకృత్ అండ్ వర్ రిటన్ ఇన్ బ్రాహ్మీ స్క్రిప్ట్. సో అశోకుడి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాకృత్, సో ఆర్డినరీ పీపుల్ వాడే లాంగ్వేజ్లో ఉంటాయి, అండ్ రిటన్ ఇన్ బ్రాహ్మీ స్క్రిప్ట్. సో అవి ఎలా ఉండేవి, బ్రాహ్మీ స్క్రిప్ట్లో రాస్తారు అవి. సో అశోకాస్ వార్ ఇన్ కళింగ. సో కళింగ అనేది కోస్టల్ ఒడిశా దగ్గర ఉంది. సో కళింగ ఈజ్ ద యాన్షియంట్ నేమ్ ఆఫ్ కోస్టల్ ఒడిశా. కోస్టల్ ఒడిశా అని కళింగ అనేవారు యాన్షియంట్ ఇండియాలో. అశోక ఫాట్ ఏ వార్ టు కాంకర్ కళింగ. సో అశోకుడు ఒక యుద్ధం చేసిండు ఆ కళింగాని కంట్రోల్ చేయడానికి. సో కళింగాని ఆక్యుపై చేయడానికి ఒక యుద్ధం చేశాడు. హౌఎవర్ హీ వాస్ సో హారిఫైడ్ వెన్ హీ సా ద వైలెన్స్ అండ్ బ్లడ్ షీడ్ దట్ హీ డిసైడ్ నాట్ టు ఫైట్. సో అంత యుద్ధం చూసిన తర్వాత ఆయనకి అనిపించింది, ఇంత వైలెన్స్, ఇంత బ్లడ్ షెడ్ చూసిన తర్వాత నేను ఇంకా యుద్ధాలు ఏమి చేయనని డిసైడ్ అవుతాడు. అండ్ డిసైడ్ నాట్ టు ఫైట్ ఎనీ మోర్ వార్స్. హీ ఈజ్ ద ఓన్లీ కింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ హూ గేవ్ అప్ కాంక్వెస్ట్ ఆఫ్టర్ విన్నింగ్ ఏ వార్. సో ప్రపంచంలోనే అశోకుడు ఇలాంటి రాజు ఎవరైతే గెలిచిన తర్వాత కూడా దాన్ని ఆక్రమించలేదు, కళింగాని. సో అశోకాస్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్ ద కళింగ వార్. సో అశోకుడు ఒక ఇన్స్క్రిప్షన్ ఆ కళింగ వార్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎలా అంటే దిస్ ఈజ్ వాట్ అశోక డిక్లేర్డ్ ఆన్ వన్ ఆఫ్ హిస్ ఇన్స్క్రిప్షన్స్. సో అశోకుడు ఒక ఇన్స్క్రిప్షన్లో సో ఇలా డిక్లేర్ చేస్తాడు ఏంటంటే, 8 years ఆఫ్టర్ బికమింగ్ కింగ్ ఐ కంకర్డ్ కళింగ. సో నేను రాజైన 8 సంవత్సరాల తర్వాత నేను కళింగ ఏదైతుందో దాన్ని ఆక్రమించా. సో అబౌట్ 1.5 lakh పీపుల్ వర్ క్యాప్చర్డ్ అండ్ మోర్ దెన్ 1 lakh ఆఫ్ పీపుల్ వర్ కిల్డ్. సో 1.5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవటం జరిగింది. అండ్ సో 1 లక్ష కన్నా ఎక్కువ మంది చనిపోయారు. దిస్ ఫీల్డ్ మీ సార్ వై. సో ఇది నన్ను చాలా బాధకు గురి చేసింది. ఎందుకు, వెన్ ఎవర్ an independent land is conquered, lakhs of people die and many are taken prisoner. Brahmins and monks also die. సో ఒక ఇండిపెండెంట్ ల్యాండ్ ఎప్పుడైతే ఆక్రమించడం జరుగుతుందో సో చాలామంది చనిపోతారు అండ్ చాలామంది జైలుకి వెళ్తారు. సో బ్రాహ్మిన్స్ అండ్ మాంక్స్, సో బ్రాహ్మిన్స్ మాంక్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా చనిపోతారు. పీపుల్ హూ ఆర్ కైండ్ టు ద రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు their slaves and servants die or lose their loved ones. సో పీపుల్ ఎవరైతే సో ఒక పర్సన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, స్లేవ్స్ కావచ్చు ఆర్ సర్వెంట్స్, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతారు. సో లూజ్ దేర్ లవ్డ్ వన్స్, సో వాళ్ళు ఇష్టపడే వ్యక్తిని వీళ్ళు కోల్పోతారు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సాడ్. సో అందుకే నాకు బాధగా ఉంది అని అశోక్ అంటున్నాడు. అండ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు అబ్జర్వ్ దామా. సో నేను ఇప్పుడు దామా అనే ఒక దాన్ని అబ్జర్వ్ చేస్తా అంటాడు. సో దీన్ని ఫాలో అవుతా దామా అనేదాన్ని. సో ఇదంటే దీని గురించి నెక్స్ట్ ఉంటుంది. అండ్ టు టీచ్ అదర్ అబౌట్ ఇట్ యాజ్ వెల్. సో దాని గురించి, సో ఈ అశోకస్ ధమ్ అని ఏదైతే ఉందో ఇది నేను ఫాలో అవుతా అండ్ దీని గురించి వేరే వాళ్ళకు కూడా చెప్తా అని అశోకుడు చెప్తుండు. సో ఐ బిలీవ్ దట్ విన్నింగ్ పీపుల్ ఓవర్ త్రూ దమ్ ఈజ్ మోర్ బెటర్ దెన్ కాంకరింగ్ దెమ్ త్రూ ఫోర్స్. సో పీపుల్ని, సో ప్రజల్ని సో దామాతో గెలవటం ఇంపార్టెంట్ కాదు, బెటర్ దెన్ కాంకరింగ్ దెమ్ త్రూ ఫోర్స్. సో ఒక ఫోర్స్ వాడి వాళ్ళని ఆక్యుపై చేయడం కన్నా సో త్రూ దామా, సో ఈ దామాతో వాళ్ళ మనసు గెలుచుకోవటం ఇంపార్టెంట్ రాదర్ దాన్ వాళ్ళని ఫోర్స్తో ఇలా ఆక్యుపై చేయటం కన్నా. సో ఐఎమ్ ఇన్స్క్రైబింగ్ దిస్ మెసేజ్ ఫర్ ద ఫ్యూచర్ సో దట్ మై సన్ అండ్ గ్రాండ్ సన్ ఆఫ్టర్ మీ షుడ్ నాట్ థింక్ అబౌట్ వార్. సో ఈ మెసేజ్ ఏదైతుందో నేను ఎందుకు చెక్కిస్తున్నానంటే, సో నా కొడుకులు కానీ మనవాళ్ళు ఎవరైతే ఉంటారో నాలాగా యుద్ధాలు చేయకూడదని. సో నా తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ ఏదంతో వాళ్ళు యుద్ధాల గురించి ఆలోచించకూడదని సో ఈ ఇన్స్క్రిప్షన్ అనేది ఇన్స్క్రైబ్ చేయించిండు అశోకుడు. సో దామా అండ్ ప్రాకృత వర్డ్ అనేది, సో దాని సాంస్క్రిట్లో దాని అర్థం ఏంటంటే ధర్మ అని అర్థం.
సో వాట్ వాజ్ అశోకస్ ధామ? సో అసలు అశోకస్ ధామ అంటే ఏంటో. అశోకస్ ధామ డిడ్ నాట్ ఇన్వాల్వ్ వర్షిప్ ఆఫ్ ఎ గాడ్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ సాక్రిఫైస్. సో అశోకస్ ధామలో ఏమి ఉంటుందంటే అసలు ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు. సో దేవుళ్ళకి ప్రార్థన ఇవన్నీ చేస్తారు కదా, సో అవన్నీ ఇక్కడ ఈ ధామలో లేవు. అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ సాక్రిఫైస్, సో ఈ సాక్రిఫైజెస్ చేస్తారు కదా యజ్ఞాలు అవన్నీ, సో అవి లేవు. సో హీ ఫెల్ట్ దట్ జస్ట్ యాజ్ ఎ ఫాదర్ ట్రైస్ టు టీచ్ హిస్ చిల్డ్రన్ హీ హ్యాస్ ఎ డ్యూటీ టు ఇన్స్ట్రక్ట్ హిస్ సబ్జెక్ట్. సో ఎలా అయితే ఒక ఫాదర్ వాళ్ళ చిల్డ్రన్స్కి చెప్తాడో అలాగే అది నా డ్యూటీ నా ప్రజలకి చెప్పటం అని అశోకుడు అంటున్నాడు. సో హీ వాజ్ ఆల్సో ఇన్స్పైర్డ్ విత్ ద టీచింగ్స్ ఆఫ్ ద బుద్ధ. సో ఆ బుద్ధ టీచింగ్స్ ఏదైతే ఉన్నాయో సో వాటి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యిండు మన అశోక. దేర్ వాజ్ ఎ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ ట్రబుల్డ్ హిమ్. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఎంపైర్లో. సో ఏంటి, పీపుల్ ఇన్ ద ఎంపైర్ ఫాలో డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ ఈజ్ సమ్టైమ్స్ లెడ్ టు కాన్ఫ్లిక్ట్. సో ఎంపైర్లో చాలా రిలీజియన్స్ ఫాలో అయ్యారు పీపుల్. సో దీనివల్ల ఏమైందంటే అప్పుడప్పుడు గొడవలు వచ్చేవి. సో యానిమల్స్ వాజ్ సాక్రిఫైజ్డ్. సో చాలామంది జంతువుల్ని బలిస్తున్నారు. అండ్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్ వర్ ఇల్ ట్రీటెడ్. సో చాలామంది స్లేవ్స్ సర్వెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళని ఇల్ ట్రీటెడ్. సో వాళ్ళని అలా అంత మంచిగా చూడరు, వాళ్ళు అవమానిస్తారు. సో బిసైడ్స్ దేర్ వర్ క్వారల్స్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ అమాంగెస్ట్ నైబర్స్. సో ఫ్యామిలీస్లో గొడవలు జరుగుతాయి, చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు జరుగుతాయి. అశోక ఫెల్ట్ ఇట్ వాస్ హిస్ డ్యూటీ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. సో అశోకుడు అనుకుంటాడు ఇది నా డ్యూటీ, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సాల్వ్ చేయడం నా డ్యూటీ అని అనుకుంటాడు. సో హీ అపాయింటెడ్ అఫీషియల్స్ నోన్ ఎస్ దామా మహమ్మత్తా. సో దాని కొరకు ఏంటంటే దామా మహమ్మత్ అని అఫీషియల్స్ని అపాయింట్ చేస్తాడు. సో ఈ దామా మహమ్మత్ ఏం చేస్తారంటే హూ వెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ టీచింగ్ పీపుల్ అబౌట్ దామా. సో వాళ్ళు ఆ దామా మహమ్మత్ అనేవాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి ఈ దామా గురించి చెప్పేవాళ్ళు. బిసైడ్స్ అశోక గాట్ హిస్ మెసేజెస్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ రాక్స్ అండ్ పిల్లర్స్. సో ఆయన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో రాక్స్ మీద పిల్లర్స్ మీద చెక్కించేవాడు. సో ఇన్స్ట్రక్టింగ్ హిస్ అఫీషియల్ టు రూడ్ హిస్ మెసేజ్ టు దోస్ హూ కుడ్ నాట్ రీడ్ ఇట్ దెమ్సెల్వ్స్. సో ఎవరైతే చదవలేని వాళ్ళు ఉంటారో ఆ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఆ దామా మహమ్మత్ వాళ్ళు చదివి ఆ చదవలేని వాళ్ళకి వినిపించండి అని అశోకుడు చెప్పాడు. సో అశోక వాస్ సెంట్ మెసెంజర్స్ టు స్ప్రెడ్ ఐడియాస్ అబౌట్ ధర్మ టు అదర్ ల్యాండ్స్. సో ఈ దామా యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో దీన్ని స్ప్రెడ్ చేయడానికి వేరే వేరే ల్యాండ్స్కి కూడా పంపించారు. లైక్ సైరియా కావచ్చు, ఈజిప్ట్, గ్రీస్, సో వేరే కంట్రీస్ ఇవి. సో వాళ్ళ కొడుకు ఎవరైతే మహేంద్ర అండ్ డాటర్ సంఘమిత్ర, సో వీళ్ళని కూడా శ్రీలంక పంపించిండు. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దామా గురించి, సో ఆ ఐడియాని స్ప్రెడ్ చేయడానికి. సో హీ బిల్ట్ రోడ్స్, డగ్ వెల్స్ అండ్ బిల్ట్ రెస్ట్ హౌసెస్. సో ఆయన రోడ్లని, బావులని అండ్ రెస్ట్ హౌసెస్ని కట్టడం మొదలుపెట్టాడు. బిసైడ్స్ హీ అరేంజ్డ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ బోత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్. సో మెడికల్ ట్రీట్మెంట్ యానిమల్స్కి హ్యూమన్స్కి కూడా ఆయన స్టార్ట్ చేశాడు. సో అశోకాస్ మెసేజ్ టు హిస్ సబ్జెక్ట్స్. సో ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయనకు అశోక ఆ కింగ్ ఒక మెసేజెస్ అనేది ఇస్తారు వాళ్ళ ప్రజలకి. సో అవేంటంటే పీపుల్ పర్ఫార్మ్ ఏ వెరైటీ ఆఫ్ రిచువల్స్ వెన్ దే ఫాల్ ఇల్, వెన్ దేర్ చిల్డ్రన్ గెట్ మ్యారీడ్, వెన్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఆర్ వెన్ దే గాన్ ఏ జర్నీ. సో వేరే వేరే రిచువల్స్ అనేవి పర్ఫామ్ చేస్తారు. ఎప్పుడంటే సో ఎప్పుడైనా వాళ్ళ పిల్లలు కనుక అనారోగ్య పాలైనా, లేకపోతే పిల్లైనా, లేకపోతే పిల్లలు పుట్టినా, సో అప్పుడు ఏంటి వాళ్ళు వేరే వేరే రిచువల్స్ అనేవి చేస్తారు. సో ఏంటి ఆయన దీస్ రిచువల్స్ ఆర్ నాట్ విల్. సో ఈ రిచువల్స్ అనేవి పనికిరావని చెప్తుండు. సో ఇఫ్ ఇన్స్టెడ్ పీపుల్ అబ్జర్వ్ అదర్ ప్రాక్టీసెస్ దిస్ వుడ్ బి మోర్ ఫ్రూట్ఫుల్. వాట్ ఆర్ దీస్ అదర్ ప్రాక్టీసెస్? సో ఈ రిచువల్స్ చేయటం కన్నా వేరే ప్రాక్టీసెస్ అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. సో ఆ ప్రాక్టీసెస్ ఏంటంటే బీయింగ్ జెంటిల్ విత్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్. సో ఈ స్లేవ్స్, ఈ బానిసలు, సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచిగా ఉంటూ, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇస్తూ, ట్రీటింగ్ ఆల్ క్రీచర్స్ విత్ కంపాషన్. సో అన్ని జంతువులు, క్రియేచర్స్ ఏవైతే ఉంటాయో వాటి కంపాషన్తో, అంటే ఒక ఎఫెక్షన్ అనేది వాటి మీద చూపిస్తూ, గివింగ్ గిఫ్ట్స్ టు బ్రాహ్మిన్స్ అండ్ మాంగ్స్. సో బ్రాహ్మిన్స్, మాంగ్స్ ఎవరైతే వాళ్ళకి బహుమతులు ఇస్తూ, ఇట్ ఈస్ బోత్ రాంగ్ టు ప్రైజ్ వన్స్ ఓన్ రిలీజన్ ఆర్ క్రిటిసైజ్. సో నీ రిలీజన్ ఏదైతే ఉందో దాన్ని ప్రార్థిస్తూ వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఈచ్ వన్ షుడ్ రెస్పెక్ట్ అదర్స్ రిలీజన్. సో వేరే వాళ్ళ రిలీజన్ని కూడా అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి.
అంటే నీ రిలీజియన్ని నువ్వే రెస్పెక్ట్ ఇవ్వడం, వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాకుండా పక్కన వాడి రిలీజియన్ కూడా రెస్పెక్ట్ చేయాలి. సో ఇఫ్ వన్ ప్రైజెస్ వన్స్ ఓన్ రిలీజియన్ వైల్ క్రిటిసైజింగ్ అదర్స్, వన్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ గ్రేటర్ హార్మ్ టు వన్స్ ఓన్ రిలీజన్. సో నీ రిలీజన్ నువ్వు ప్రైజ్ చేసుకుంటూ పక్కన రిలీజియన్ క్రిటిసైజ్ చేస్తే నువ్వు నీ రిలీజన్కి హామ్ చేసినట్టు అని అశోక చెప్తుండు. సో దేర్ ఫోర్ వన్ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద మెయిన్ ఐడియాస్ ఆఫ్ అనదర్ రిలీజియన్ అండ్ రెస్పెక్ట్ ఇట్. సో వేరే రిలీజియన్ యొక్క ఐడియాస్ని కూడా అర్థం చేసుకుని దాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని అశోక చెప్తుంది. సో బిగినింగ్ ఆఫ్ ద మౌర్య ఎంపైర్. సో 2300 years ago నుంచి ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది అరౌండ్. సో లుకింగ్ ఏ హెడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చూడండి. సో ద మౌర్యాస్ ఎంపైర్ కొలాప్స్డ్ అబౌట్ 2200 years ago. సో ఆ మౌర్య ఎంపైర్ అనేది 2200 years వచ్చే సర్కిల్ ఏమంటే 2200 years ago ఏమందంటే ఆ ఎంపైర్ అనేది కొలాప్స్ అవ్వకుంటూ వచ్చింది. సో అశోక తర్వాత మనం చూసాం కదా, చంద్రగుప్త, బిందుసార, అశోక, దశరథ, సంప్రతి, శల్యుశుక, దేవవర్మ, శతధన్వన్. సో శతధన్వన్ అనేవాడు లాస్ట్ రూలర్ మౌర్యాలో. సో అప్పుడు ఏమైందంటే సో ఆ ప్లేస్లో సో మౌర్య ఎంపైర్ కొలాప్స్ అయింది. సో మౌర్య ఎంపైర్ మనం చూసాం కదా, ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఆక్యుపై చేశారు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడ దాకా ఎక్స్పాండ్ అయింది. సో అంత పెద్ద ఎంపైర్ కొలాప్స్ అయిన తర్వాత ఏమైందంటే ఇన్ ఇట్స్ ప్లేస్ అండ్ ఎల్స్వేర్ సెవరల్ న్యూ కింగ్డమ్స్. సో వేరే కింగ్డమ్స్, సో కొత్త కింగ్డమ్స్ అనేవి అక్కడ ఆ ప్లేస్లో, సో ఆ మౌర్య ఎంపైర్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ రీజియన్ మొత్తంలో చాలా వేరు కింగ్డమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఇన్ ద నార్త్ వెస్ట్ అండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా. సో నార్త్ ఇండియా ఆ పార్ట్ ఏదైతే ఉందో, సో ఇండో గ్రీక్స్ అనేది అక్కడ రూల్ చేస్తారు 100 years దాకా. సో నార్త్ వెస్ట్ పార్ట్, నార్త్ ఇండియా పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ రీజన్, సో ఇండో గ్రీక్స్ అనేవాళ్ళు ఒక 100 years దాకా, సో మౌర్య ఎంపైర్ తర్వాత ఒక 100 years దాకా ఆ రీజియన్ రూల్ చేశారు. సో దే వర్ ఫాలోడ్ బై సెంట్రల్ ఏషియన్ పీపుల్ ఆన్ శాకాస్. సో వాళ్ళ తర్వాత శాకాస్ అనే వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి, సెంట్రల్ ఏషియన్ పీపుల్ హూ సెటప్ కింగ్డమ్స్ ఇన్ ద, వాళ్ళ తర్వాత కాదు, వాళ్ళలాగానే దే వర్ ఫాలోడ్ బై సెంట్రల్ ఏషియన్ పీపుల్. సో శాకాస్ అనేవాళ్ళు ఇండో గ్రీక్స్ ఎలా అయితే నార్త్ ఇండియన్ కంట్రోల్ చేశారో, సో శాకాస్ అనే వాళ్ళు కూడా సెంట్రల్ ఏషియన్ పీపుల్. వాళ్ళు ఏం చేశారు, దే సెటప్ కింగ్డమ్స్ ఇన్ ద నార్త్ అండ్ వెస్ట్ ఇండియా. సో నార్త్ వెస్ట్ ఇండియా, సో ఈ రీజియన్లో వాళ్ళు కూడా కింగ్డమ్ సెటప్ చేశారు శాకాస్. సో వీళ్ళు సెంట్రల్ ఏషియన్ పీపుల్. సమ్ ఆఫ్ దీస్ కింగ్డమ్స్ లాస్టెడ్ ఫర్ అబౌట్ 500. సో 500 years దాకా ఉన్నాయి, అంటే టిల్ ద శాకాస్ వరకు డిఫీటెడ్. సో గుప్తా రూలర్స్ వచ్చేదాకా కూడా ఈ శాకాస్ అనేవాళ్ళు ఉన్నారు. సో గుప్తా గురించి మనకు Chapter 9 ఉంటుంది. సో ద శాకాస్ ఇన్ టర్న్ వర్ ఫాలోడ్ బై కుషాన్స్. సో శాకాస్ లాగానే కుషాన్స్ కూడా వచ్చారు 200 years ago. యూ విల్ లెర్న్ అబౌట్ కుషాన్స్. మనం Chapter 8లో కుషాన్స్ గురించి ఉంటుంది. సో ఇన్ ద నార్త్ అండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా ఏ జనరల్ ఆఫ్ మౌర్యాస్ నేమ్డ్ పుష్యమిత్ర శుంగ వాస్ సెటప్ ఏ కింగ్డమ్. సో మౌర్య డైనెస్టీ తర్వాత వచ్చేది శుంగ డైనెస్టీ. సో అది ఎలా స్టార్ట్ అవుతుందంటే, సో ఇన్ ద నార్త్ అండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా. సో నార్త్ సెంట్రల్ ఇండియా పార్ట్ ఏదైతే ఉంటుందో, సో మౌర్యస్ ఒక జనరల్, సో రాజుకి ఒక జనరల్ అనేవాడు ఉంటాడు. సో అలానే పుష్యమిత్ర శుంగ అనేవాడు ఈ లాస్ట్ మౌర్య కింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక జనరల్ అనమాట. సో అంటే అప్పుడే ఆయన పేరేంటి, ఆ జనరల్ పేరు పుష్యమిత్ర శుంగ. సో ఆయన కింగ్డమ్ సెటప్ చేసి ఈ మౌర్య డైనెస్టీ తర్వాత శుంగ డైనెస్టీ వచ్చింది. సో ఆయన నేమ్ పుష్యమిత్ర శుంగ కాబట్టి దాని పేరు శుంగ డైనెస్టీ. సెటప్ ఏ కింగ్డమ్. ద శుంగాస్ వర్ ఫాలోడ్ బై అనదర్ డైనెస్టీ నోన్ as కాన్వాస్. సో శుంగాస్ లాగానే కాన్వాస్ అని ఒకరు వచ్చారు అండ్ రూల్ ఫ్రమ్ అబౌట్ ఫ్యామిలీస్ అండ్ బై రూలర్స్ ఫ్రమ్ అదర్ ఫ్యామిలీస్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గుప్తా ఎంపైర్ అబౌట్ 700. సో ఈ చిన్న కింగ్డమ్స్ ఏవైతే మనం చూసాం, ఇండో గ్రీక్స్, శాకాస్, కుషానాన్స్, శుంగ, కాన్వాస్, సో వీళ్ళందరూ ఏంటంటే గుప్తా ఎంపైర్ వచ్చేదాకా. సో మౌర్య ఎంపైర్ తర్వాత వచ్చిన ఇంకో పెద్ద కింగ్డమ్ ఏంటంటే ఇది మౌర్య ఎంపైర్ అయిపోయిన తర్వాత ఇంకో పెద్ద ఎంపైర్ ఏంటంటే గుప్తా ఎంపైర్. సో ఆ రెండింటి మధ్యలో టైం పీరియడ్ని, సో ఈ చిన్న కింగ్డమ్స్, ఈ కుషాన్స్ కానీ పుష్యమిత్ర శుంగ, సో వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఆ టైం పీరియడ్ని. సో మౌర్య డిక్లైన్ అయిన దగ్గర నుంచి గుప్తా స్టార్ట్ అయ్యే ఆ మధ్యలో ఉన్న పీరియడ్ని వీళ్ళు ఫిల్ చేశారు. ద శుంగ వర్ ఫాలోడ్ బై అనదర్. సో గుప్తా ఎంపైర్, సో 1700 years ago అంటే 300 BC ఆ టైం వరకు ఏంటంటే వీళ్ళే. సో మౌర్య ఎంపైర్ తర్వాత వీళ్ళు రూల్ చేశారు ఆ పార్ట్ని. తర్వాత గుప్తా ఎంపైర్స్ వచ్చారు.
The Shakas who ruled over parts of western India fought several battles with Satavahanas who ruled over western and part of central India. సో ఆ శాకాస్ ఎవరైతే ఉన్నారో సో వెస్ట్రన్ ఇండియాలో వాళ్ళు రూల్ చేసేవారు. సో చాలా యుద్ధాలు చేశారు సత్వాహనాస్తో. సో సత్వాహనాస్ ఎక్కడ రూల్ చేశారంటే వెస్ట్రన్ అండ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ ఇండియాలో సత్వాహనాస్ రూల్ చేశారు. సో ఈ సత్వాహన శాకాస్ అనేవాళ్ళు చాలా యుద్ధాలు చేశారు. సో ద సత్వాహన కింగ్డమ్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అబౌట్ 2100 years ago లాస్టెడ్ ఫర్ అబౌట్ 400 years. సో సత్వాహన కింగ్డమ్స్ సో 2100 years agoలో అంటే ఇది మౌర్యస్ కన్నా ముందు నుంచే ఉంది సత్వాహన కింగ్డమ్ అనేది. మౌర్యస్తో పాటే ఉంది సత్వాహన కింగ్డమ్ 2100 years ago. లాస్టెడ్ ఫర్ అబౌట్ 400 years ago. అరౌండ్ 700 years ago, a new ruling family known as Vakatakas became powerful in central and western India. సో 1700 years ago సో ఎప్పుడైతే ఈ గుప్తా రూలర్స్ స్టార్ట్ అవుతున్నారో సో ఆ టైంలో ఏంటంటే వకాటకాస్ అని ఒక సెంట్రల్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో పవర్ఫుల్ అయ్యే ఒక రూలింగ్ ఫ్యామిలీ వచ్చింది. సో ఇన్ సౌత్ ఇండియాలో ఏంటి చోలాస్ చేరాస్ అండ్ పాండ్యాస్ రూల్ బిట్వీన్. సో 2200-1800 years ago చోలాస్ చేరాస్ పాండ్యాస్ అనే వాళ్ళు రూల్ చేస్తున్నారు రూలింగ్ ఫ్యామిలీస్. అండ్ అబౌట్ 1500 years ago there were two large kingdoms, those of Pallavas and Chalukyas. So 1500 years ago వచ్చే కొద్దీ పల్లవాస్ అండ్ చాళుక్యస్ అయ్యారు. సో సౌత్ ఇండియాని 2200 నుంచి 1800 years agoలో చోలాస్ చేరాస్ పాండ్యాస్ రూల్ చేశారు. సో 1500 years ago పల్లవాస్ అండ్ చాళుక్యస్ రూల్ చేయడం మొదలుపెట్టారు. సో దేర్ వర్ సెవరల్ అదర్ కింగ్డమ్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ వర్ సెవరల్ అదర్ కింగ్డమ్స్ అండ్ కింగ్స్ యాజ్ వెల్. సో ఇవే కాకుండా చాలా కింగ్డమ్స్ రాజులు అనేవాళ్ళు ఉండేవారు. వీ నో అబౌట్ దెమ్ ఫ్రమ్ దర్ కాయిన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ బుక్స్. సో వాళ్ళ గురించి మనకు ఎలా తెలిసిందంటే కాయిన్స్ వల్ల కానీ ఇన్స్క్రిప్షన్స్ వల్ల కానీ బుక్స్ వల్ల కానీ తెలిసింది. దేర్ వర్ అదర్ చేంజెస్ దట్ వర్ టేకింగ్ ప్లేస్ ఇన్ విచ్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్ ప్లేడ్ ఏ మేజర్ రోల్. సో వేరే చేంజెస్ కూడా జరుగుతున్నాయి. దేంట్లో అయితే ఈ మెన్ ఉమెన్ అనేవాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించారు. సో దీస్ ఇంక్లూడెడ్ ద స్ప్రెడ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ న్యూ టౌన్స్, క్రాఫ్ట్ ప్రొడక్షన్ అండ్ ట్రేడ్. సో ఏంటి ఆ చేంజెస్ అంటే అగ్రికల్చర్ స్ప్రెడ్ కావటం కానీ, న్యూ టౌన్స్ సో పెద్ద వేరే టౌన్లు పెరగటం కానీ, అండ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్, ట్రేడ్ ఇవి కూడా పెరుగుతున్నాయి. సో క్రాఫ్ట్స్ సో వస్తువుల ప్రొడక్షన్ ఏదైతుందో అది కూడా పెరుగుతుంది, ట్రేడ్ కూడా పెరుగుతుంది. ట్రేడర్స్ ఎక్స్ప్లోర్ ల్యాండ్ రూట్స్ విత్ ఇన్ ద సబ్ కాంటినెంట్ అండ్ అవుట్ సైడ్ అండ్ సీ రూట్ టు వెస్ట్ ఏషియా. సో ఈ ట్రేడర్స్ ఏంటంటే కనిపెడుతున్నారు ల్యాండ్ రూట్స్ని, మన సబ్ కాంటినెంట్లో ఉన్న ల్యాండ్ రూట్స్ని కనిపెడుతున్నారు. సో సబ్ కాంటినెంట్లోకి బయటికి వెళ్ళే దారుల్ని అండ్ సీ రూట్స్ టు వెస్ట్ ఏషియాకి వెళ్ళే సీ రూట్స్ని, ఈ రూట్స్ అన్నిటిని ట్రేడర్స్ అనేవాళ్ళు ఈ పరిశీలిస్తున్నారు, అంటే ఎక్స్ప్లోర్డ్ వాటి గురించి చూస్తున్నారు. సో ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించటం. సో సీ రూట్స్ టు వెస్ట్ ఏషియా, ఈస్ట్ ఆఫ్రికా అండ్ సౌత్ ఏషియా వర్ ఓపెన్డ్ అప్. సో సీ రూట్స్ ఏదైతే వెస్ట్ ఏషియాకి, ఈస్ట్ ఆఫ్రికాకి, సౌత్ ఈస్ట్ ఏషియా సో వీటికి సీ రూట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అండ్ మెనీ బిల్డింగ్స్ ఆర్ బిల్డ్. సో చాలా పెద్ద బిల్డింగ్స్ కూడా కడుతున్నారు. సో ఆ బిల్డింగ్స్లో ఏంటంటే ఎర్లియస్ట్ టెంపుల్స్, స్తూపాస్, బుక్స్ వర్ రిటర్న్ అండ్ సైంటిఫిక్ డిస్కవరీస్ వర్ మేడ్. సో స్తూపాలు, బుక్స్, సైంటిఫిక్ డిస్కవరీస్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆ చేంజెస్లో ఇవి కూడా. సో దీస్ డెవలప్మెంట్స్ టుక్ ప్లేస్ సైమల్టేనియస్లీ. సో అంటే ఒకటి దాని తర్వాత ఒకటి కాకుండా అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అవి అట్ ద సేమ్ టైంలో అన్నీ జరుగుతున్నాయి ఈ డెవలప్మెంట్స్ అనేవి. సో కీప్ దిస్ ఇన్ మైండ్ యాజ్ యూ ద రెస్ట్ ఆఫ్ ద బుక్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ చేంజెస్ అనేవి ఇలా జరుగుతున్నాయని. ఓకే, థ్యాంక్ యూ.